తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జీవో 46 పై మరికొన్ని పిటిషన్స్ దాఖలయ్యాయి. ఎన్నికలపై స్టేకి హైకోర్టు నిరాకరించిన విషయాన్ని జస్టిస్ మాధవీదేవి బెంచ్ కి తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు 2 గంటల 30 నిమిషాలకి విచారిస్తామని తెలిపారు జస్టిస్ మాధవీదేవి బెంచ్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జీవో 46 పై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రణీత, మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? హైకోర్టు ఏం చెప్తోంది? ఇవాళ ఉదయం మనం చూసాము హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లో జీవో 46కి సంబంధించి అక్కడ దాఖలైనటువంటి పిటిషన్ వచ్చేసి పూర్తిగా పిల్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించినటువంటి దానిపైన ఎట్లాంటి స్టే విధించలేము, ఈ టైంలో మేము జోక్యం చేసుకోలేము అంటే కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పుకుంటూ వచ్చారు. అండ్ సేమ్ టైం మరికొన్ని పిటిషన్స్ హైకోర్టు సింగిల్ బెంచ్లో రిట్ పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. ఇదే జీవో 46కి సంబంధించినటువంటి అంశంతో పాటు కొన్ని గ్రామ పంచాయతీలు విడివిడిగా కొన్ని పిటిషన్స్ని ఫైల్ చేశారు. తను గ్రామ పంచాయతీల్లో కేవలం 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఎస్సీలకు, బీసీలకు కాకుండా ఎస్సీలకు ఆ రిజర్వేషన్ని కేటాయించారు. కొన్ని చోట్ల అసలు ఎస్సీ ఉమెన్స్ లేనటువంటి గ్రామాల్లో ఎస్సీ ఉమెన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇచ్చారంటే కూడా అనేక పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. సో ఈ అన్ని పిటిషన్స్ పైన కూడా ఆఫ్టర్నూన్ 2:30కి విని తమ నిర్ణయాన్ని చెబుతామంటే కూడా జస్టిస్ మాధవి చెప్పారు. అండ్ సేమ్ టైం కాసేపు క్రితం జరిగినటువంటి విచారణ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ తరఫున గవర్నమెంట్ లీడర్ కూడా చెప్తూ ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ టైంలో కోర్టుల జోక్యం ఉండకూడదు, సో ఎట్లాంటి జోక్యం చేసుకోకుండా ఈ పిటిషన్స్ని డిస్పోజ్ చేయాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి జీపీ విజ్ఞప్తి చేశారు. అండ్ సేమ్ టైం మార్నింగ్ డివిజన్ బెంచ్లో ఏదైతే హియరింగ్ అయిందో అక్కడ స్టే ఇచ్చేందుకు చీఫ్ జస్టిస్ కోర్టు నిరాకరించినటువంటి అంశాన్ని కూడా పంచాయతీరాజ్ శాఖ జీపీ ఇక్కడ సింగిల్ బెంచ్లో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. సో 2:30కి ఈ అన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా విన్న తర్వాత కోర్టు ఎట్లాంటి డెసిషన్ తీసుకోబోతుందో చూడాల్సింది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.